మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం ప్రపంచంలోనే అరుదైనటువంటి మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి బుధ, శుక్ర, ఆదివారాలు దర్బారు సేవలు నిర్వహిస్తూ దర్బారు సేవలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తము మరియు పూర్ణాల నిమిత్తము ప్రధానంగా ఈ ఆలయం ప్రపంచంలోనే మొట్టమొదటిదైపోయింది. ప్లేస్ ఏమో చాలా చిన్నదిగా అయింది. ఆ కారణం చేత ఈ ఆలయాన్ని ఒక 200 కోట్ల చేత డెవలప్మెంట్ చేయాలి అనేటటువంటి సంకల్పంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి కృష్ణశిల చేత కట్టడం, అలాగే స్వామివారికి ఒక కళ్యాణ మండపం కట్టడం, నిత్య కళ్యాణం స్వామివారికి జరిపించడం, అలాగే రోజుకు 1,00,000 మంది కూర్చొని భోజనం చేసేటటువంటి అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం, అలాగే మరకతంతో సరస్వతి ఆలయం నిర్మించడం, మరియు ప్రతి సంకటహర చతుర్థి రోజున స్వామివారికి తెప్పోత్సవం చేసేటందుకు ఒక పెద్ద కోనేరు ఏర్పాటు చేయడం, ప్రధానంగా మనకు తెలంగాణ పిండి వంటలు సొంతలు మానస్ సరోవర్ హైట్స్ బిఫోర్ మనకు ఒక 2 ఎకరాల ప్లేస్ పరిశీలికి వచ్చింది. అందులో కోనేరు కట్టడం, పేద పాఠశాల కట్టడం, అలాగే మరకతంతో సరస్వతి ఆలయం కట్టడం, గోశాల ఏర్పాటు చేయడం, అలాగే విశేషంగా 150 గెస్ట్ హౌస్లు కూడా ఏర్పాటు చేయడం జరగబోతుంది. భగవద్భానులారా, అందరూ కూడా కేవలం 111 రూపాయలు తక్కువ కాకుండా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 111 రూపాయల చొప్పున భూదానంలో పాల్గొనండి. భూదానం యొక్క విశిష్టత మీకందరికీ కూడా తెలుసు, చాలా సార్లు చెబుతూ ఉన్నాను. ఒక భూమిని 1 ఫీట్ దానం చేస్తే లేదా 1 గజం దానం చేస్తే ఆ గజము భూమిలో గజం స్క్వేర్ యార్డ్ దానం చేస్తే ఆ గజము స్క్వేర్ యార్డ్ లోపల భూమి నుంచి పాతాళలోకం వరకు కూడా ఎన్ని రేణువులు ఉన్నాయో అంతకాలం స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. అంతటి మహిమాన్వితమైనటువంటి దానం భూదానం. ఇది 7 తరాలు, అటు 7 తరాలు మోక్ష ప్రాప్తిని పొందుతాయి. మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏ ఒక్కటి కూడా మన వెనకబడి రాదు. Nobody is permanent here. Everybody has to leave this world at any cost, at any time. హృదంచ తత్తంచ తథైవ తిష్టతి. హృదంచ హోమం చేసిన పదార్థం, దత్తంచ దానం చేసిన పదార్థం, ఈ 2 మాత్రమే మన వెనకబడి వస్తాయి. ఈ ఒక్కటి కూడా మన వెనకబడి రాదు. కాబట్టి భగవద్భాగంలాగా అందరూ కూడా ఈ అవకాశం మనకంటే ముందు వాళ్ళకు రాలేదు, మన తర్వాత వాళ్లకు ఇలా
అలాంటి అవకాశం రాదు. కారణం ఏమంటే ఇప్పుడు స్కీమ్ అయిపోతే ఆ స్కీమ్ తదనంతరం తిరిగి ఆ స్కీమ్ ఉండదు. అందరూ కూడా 111 రూపాయలు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ భూదాన కార్యక్రమంలో పాల్గొనండి. లేదు ఇంకాస్త ఇద్దామనుకున్నాము, ఒక ఫీటుకి బట్టి ఒక ఫీటుకు 11,116 రూపాయలు. లేదు ఇంకాస్త ఇద్దామనుకున్నాం, ఒక గజానికి బట్టి ఒక గజానికి 1,21,116 రూపాయలు. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళు ఈ టెంపుల్ మెంబర్స్ అవుతారు. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళ పేరు సువర్ణాక్షరాల చేత శిలా పలకంపై చెక్కించబడుతుంది. అలాగే ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ బేస్ లో కూడా పాల్గొనవచ్చు. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ మన ఆలయానికి 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ as well as the 80% ట్యాక్స్ ఎగ్జంప్షన్ మన ఆలయానికి ఇచ్చింది. కాబట్టి అలాంటి అవకాశాన్ని మనమందరం కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే మన పెళ్లి రోజు దంపతుల యొక్క ఇద్దరి యొక్క పుట్టినరోజు ఆలయ ఖర్చులతోనే వాళ్ళను ముందుగా ఇంటిమేట్ చేసి వాళ్ళను పిలిపించి వాళ్ళను ఇండివిజువల్ గా పీటల మీద కూర్చోబెట్టి విశేషంగా ఆయుష్య హోమాలు చేస్తారు. పెళ్లి రోజున పుట్టిన రోజున ఆయుష్య హోమాలు కనుక చేసుకున్నట్లయితే మనకు వేదం చెబుతుంది, యత్ రాత్ర్యాత్ కురుతే పాపం తత్ రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనం తెలిసి తెలియక అజ్ఞానం చేత ఏవేవో దోషాలు చేస్తూ ఉంటాం. నేనేం చెయ్యను అని మాత్రం అనుకోకండి. నీవు నడుస్తున్నప్పుడు నీ కాలు కింద ఒక ప్రాణి పడితే దాన్ని చంపిన పాపం వస్తుంది. ఒక మంచి వ్యక్తి గురించి మరొక వ్యక్తి చెడుగా మాట్లాడుతూ ఉంటే నీవు అనకపోయినా సరే నీవు వింటూ ఉంటే అందులో 6వ భాగం పాపం వస్తుంది. కాబట్టి భగవద్భక్తులారా, నా దృష్టిలో మానవ జన్మ చాలా ఉత్తమమైంది. మళ్ళీ జన్మ వస్తుంది అనే గ్యారెంటీ లేదు. ఆలోచించిన ఆశాభంగం మంచితనమున మించిన దొరకదు. మనలో ఉన్నటువంటి అజ్ఞానం మనల్ని ఆ మార్గంలోకి వెళ్దామా అనుకుంటే ఇది మన దేవాలయమే కదా, తర్వాత ఆలోచించుకున్నారులే అనే ఆలోచన వస్తుంది. మళ్ళీ తర్వాత చేసుకున్నారులే. కాబట్టి మనం గుడి చేత చేసే దానికి ఎడమ చెయ్యి కూడా చెప్పకూడదు. చెప్పితే అది డిలే చేస్తుంది. కాబట్టి భగవద్భక్తులారా, అందరూ కూడా ఈ భూదాన కార్యక్రమంలో పాల్గొనండి. ఇటు 7 తరాలు అటు 7 తరాలు మోక్ష ప్రాప్తిని పొందేటట్టు చేసుకుందాం. అన్నదానానికి ద్రవ్యం సమర్పించినటువంటి దాతల యొక్క పేరు భారద్వాజ్ గోత్రం అన్వీ సాహితీ గారు 501 రూపాయలు సమర్పించారు. పడగశీల గోత్రం టీకా వరలక్ష్మి సాయి అమృత 700
7 రూపాయలు సమర్పించారు. శివగోత్రం రాజశేఖర్ 501 రూపాయలు సమర్పించారు. సువర్ణస గోత్రం భాస్కర్ ప్రమీల 500 రూపాయలు సమర్పించారు. సువర్ణస గోత్రం వెంకటేష్ హేమలత సౌమ్య 500 రూపాయలు సమర్పించారు. శ్రీకృష్ణ గోత్రం చంద్రిక 501 రూపాయలు సమర్పించారు. కౌశిక గోత్రం శ్రీకాంత్ ప్రభు 501 రూపాయలు సమర్పించారు. హరిప్రస గోత్రం శంకర నారాయణ 501 రూపాయలు సమర్పించారు. పవన రుచి గోత్రం విద్యాసాగర్ స్వప్నప్రియ 504 రూపాయలు సమర్పించారు. ఆరోగ్య గోత్రం ప్రభాకర్ రావు గారు పుట్టినరోజు సందర్భంగా 1100 రూపాయలు సమర్పించారు. జై గోత్రం ముస్కాన్ 1100 రూపాయలు స్వామివారి భూదాన నిమిత్తం సమర్పించారు. భారద్వాజ గోత్రం రామ్ సింగ్ మంజువాణి దీపక్ సింగ్ దీపాలి సింగ్ అనితా సింగ్ అంతర్ సింగ్ 1,116 రూపాయలు సమర్పించారు. కమండల గోత్రం భూలక్ష్మి శ్రీక్రాంతి కుమార్ 501 రూపాయలు సమర్పించారు. సువర్ణస గోత్రం భాగ్యలక్ష్మి సాయి కుమార్ 501 రూపాయలు సమర్పించారు. లింగగిరి గోత్రం అఖిల్ కుమార్ భవానీ సాయి ప్రణవ్ నావిక 2,001 రూపాయలు సమర్పించారు. బుధనకుల గోత్రం హారిత శివాని 3,000 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. అలాగే స్వామివారి భూదాన నిమిత్తం ద్రవ్యం సమర్పించినటువంటి దాతల యొక్క పేరు కుసుమశీల గోత్రం అరవ సురేష్ లీల సుజిత్ 501 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. విష్ణు గోత్రం సత్య్ కుమార్ 2,001 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. పాండవుల గోత్రం బోట్ల రాకేష్ రాఘవేంద్ర 5,125 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. పవన ఋషి గోత్రం విద్యాసాగర్ స్వర్ణప్రియ 516 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. అలాగే హే ప్రభు మరకత శ్రీ లక్ష్మీ గణపతి అన్న ప్రసాదార్థం భూదానార్థం ద్రవ్యం దత్తా తత్సర్వే జనాః మనోవాంఛా ప్రసిద్ధిత్వా సకల కార్యేషు నిర్విఘ్నతా ఫలప్రాప్తిత్వా ఏ గ్రాహాః అరిష్టస్థానేషు స్థితాః తైస్తే సంసూచ్యమాన సర్వారిష్ట నివారణార్థం ఇదమానస్య బాహ్య అభ్యంతరయో మా ఉద్దిశ్య శత్రుభిః ప్రవృత్తిభిః క్రియమాణ కరిష్యమాణ మంత్రయంత్ర తంత్ర శైత్య వైష్ణూలిక చోట్ల ప్రయోగ అవిచారిక క్రియాణ జనిత సర్వోపద్రవ దుష్టారిష్టదీన పరిహారార్థం వేద ఆశీర్వచనం కరిష్యే. హరే Namaste.
మనకు శ్రీలక్ష్మీకం సర్వే భక్తజనానాం మనోవాంఛా ప్రసిద్ధిరస్తు భూతాన పుణ్యబల సంప్రాప్తిద్వారా మహోన్నత శుభఫల సంప్రాప్తిరస్తు.